ఈ ఏడాది దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురు చూసిన సినిమాల్లో కల్కి ఒకటి. ప్యాన్ వరల్డ్ రేంజ్లో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్ హీరోగా నటించాడు. దాదాపు 40 ఏళ్ల తర్వాత కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ ఒకే సినిమాలో కనిపించారు. బాలీవుడ్ స్టార్స్ హీరోయిన్స్ దీపికా పదుకొనె, దిశా పటాని కీలక పాత్రలు పోషించారు. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. వైజయంత్ మూవీస్ పతాకంపై అశ్విని దత్ దాదాపు 600 కోట్లతో ఈ సినిమాను తెరకెక్కించాడు. విజువల్ వండర్గా తెరకెక్కిన ఈ సినిమాను ప్రేక్షకులు బ్లాక్ బస్టర్ హిట్ చేశారు. ఈ ఏడాది ఇండియాలో అత్యధిక కలెక్షన్స్ వసూలు చేసిన సినిమాగా కల్కి మూవీ నిలిచింది. ఈ సినిమా విడుదలైన రోజు నుండి నేటి వరకు కలెక్షన్ల జోరు చూపిస్తూనే ఉంది. వీక్ డేస్ కలెక్షన్స్ తగ్గిన వీకెండ్స్ వచ్చేసరికి బంపర్ కలెక్షన్స్ వసూలు చేస్తుంది. మార్కెట్లో సూపర్ హిట్ సినిమా లేకపోవడం, విడుదలైన సినిమాలు చిన్న సినిమాలు కావడం, కల్కిని కార్నర్ చేసే సినిమా రాకపోవడం, కల్కి మూవీ లాంగ్ రన్లో కూడా చెప్పుకోదగ్గ కలెక్షన్లు వసూలు చేస్తుంది. ముఖ్యంగా బాలీవుడ్లో భారీగా కలెక్షన్లు వసూలు చేస్తుంది. ఇప్పటికే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించి లాభాలు పంచుతుంది. ఈ సినిమా జోరు ఇంకా కొనసాగుతుండడంతో ఈ మూవీని ఓటీటీలో 10 వారాల దాకా వచ్చే పరిస్థితి లేదు. కొన్ని ఏరియాల్లో బాహుబలి 2 రికార్డులను బ్రేక్ చేసింది. ఇప్పటికే ఈ సినిమా 38 రోజుల లాంగ్ రన్ను కంప్లీట్ చేసుకుంది. 39వ రోజు ఆదివారం కూడా బాగానే కలెక్షన్స్ వసూలు కానున్నాయి. 39వ రోజు ఆక్యుపెన్సీ ఓవరాల్గా 17% నమోదైంది. ఈ ఆక్యుపెన్సీని బట్టి చూస్తే ఆదివారం హిందీలో 1,20,00,000, తెలుగులో 60,00,000, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 5,00,000, ఓవర్సీస్లో 30,00,000 వసూలు చేయనుందని తెలుస్తుంది. 39వ రోజు మొత్తం 2,10,00,000 గ్రాస్, 1,10,00,000 షేర్ వసూలు చేయనుంది. 39 రోజుల మొత్తం కలెక్షన్స్ వచ్చేసి 1,188 కోట్ల గ్రాస్, 638 కోట్ల షేర్ వసూలు చేసింది.